ఫరిస్తా జ్యోతిర్మయం. ఈ మట్టి దేహం నాది కాదు, ఈ మాయలోకం నాకు వద్దు. రెక్కలు విప్పి ఎగిరిపోవాలి, బాబా ఒడిలో వాలిపోవాలి. నేనొక పక్షిని స్వేచ్ఛా విహంగం, నేనొక ఫరిస్తా జ్యోతిర్మయం. ప్రపంచపు బంధాలన్నీ క్షణంలో తెంచే సంకల్పంతో డబుల్ లైట్గా మారిపోయాను. సూక్ష్మవతనం చేరిపోయాను. బాప్దాదా పిలుపు వినిపించెను, మనసు పర్వత శిఖరం తాకెను. నేనొక పక్షిని స్వేచ్ఛా విహంగం, నేనొక ఫరిస్తా జ్యోతిర్మయం. శరీరం మెరిసెను నాపై బాబా కిరణం. వరదత హస్తం నా శిరస్సుపై కురిసెను శక్తులు అమృతధారలై. నయనాల బాస మాకే తెలియు, మౌనపు భాష మదిని తాకు. నేనొక పక్షిని స్వేచ్ఛా విహంగం, నేనొక ఫరిస్తా జ్యోతిర్మయం. విశ్వ కళ్యాణం నా కర్తవ్యం, శాంతిని పంచడమే నా లక్ష్యం. ఆకాశం నుండి అవనిపైకి ప్రేమను పంపెదా ప్రతి అణువుకి. నేను నిమిత్తం బాబా కరంకరావన్, అద్భుతమాయెను నా జీవనం. నేనొక పక్షిని స్వేచ్ఛా విహంగం, నేనొక ఫరిస్తా జ్యోతిర్మయం. ఈ మట్టి దేహం నాది కాదు, ఈ మాయలోకం నాకు వద్దు. రెక్కలు విప్పి ఎగిరిపోవాలి, బాబా ఒడిలో వాలిపోవాలి. ఓం శాంతి. మురళీ డేటు 25/4/2026. మధురమైన పిల్లలారా, తండ్రి దూరదేశం నుండి పిల్లలు మీకోసం కొత్త రాజ్యాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. మీరిప్పుడు స్వర్గానికి అర్హులుగా అవుతూ ఉన్నారు.
ప్రశ్న: ఏ పిల్లలకు శివబాబాపై స్థిరమైన నిశ్చయం ఉంటుందో వాళ్ళ గుర్తులేమిటి? జవాబు: వాళ్ళు కళ్ళు మూసుకొని బాబా శ్రీమతాన్ని అనుసరిస్తారు. ఏ ఆజ్ఞ లభిస్తే అది చేస్తారు. ఇందులో నష్టపోతామేమో అనే ఆలోచన కూడా వారికి రాదు. ఎందుకంటే నిశ్చయ బుద్ధిగా ఉన్న పిల్లల బాధ్యత తండ్రిది. వారికి నిశ్చయం యొక్క బలం లభిస్తుంది. స్థితి అచలంగా స్థిరంగా ఉంటుంది. పాట: మీరే మా తల్లి, మీరే మా తండ్రి. ఓం శాంతి. ఈ మహిమ ఎవరిదో ఈ ప్రపంచంలో పిల్లలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. ఇది అత్యంత ఉన్నతమైన తండ్రి మహిమ. మిగిలిన ఎవ్వరిని మహిమ చేసినా అది వ్యర్థమవుతుంది. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. కానీ తండ్రి పరిచయాన్ని ఎవరిస్తారు? స్వయంగా వారే వచ్చి ఆత్మ పరిచయాన్ని, పరమాత్మ పరిచయాన్ని ఇస్తూ ఉన్నారు. ఏ మనిషికి ఆత్మ పరిచయం తెలియదు. భలే మహాత్మ, జీవాత్మ అంటారు, కానీ ఆత్మ అంటే ఎవరికీ తెలియదు. శరీరాన్ని వదిలినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుందని అంటారు. శరీరము శవమైపోతుంది. ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ నశించదు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది. అది చాలా సూక్ష్మమైనది. ఈ కళ్ళతో చూడలేము. అన్ని కర్తవ్యాలు చేసేది ఆత్మనే. కానీ మాటి మాటికి దేహాభిమానంలోకి వచ్చి నేను ఫలానా, నేను ఈ పని చేస్తాను అని అంటారు. వాస్తవానికి చేసేదంతా ఆత్మనే. శరీరం అంటే కేవలం అవయవాలు మాత్రమే. సాధువులు మొదలైన వారందరికీ ఆత్మ చాలా సూక్ష్మమైనదని, బ్రుకుటి మధ్యలో ఉంటుందని తెలుసు. కానీ ఆత్మలో పాత్రను అభినయించే సంస్కారం ఉందనే జ్ఞానం వాళ్ళకి లేదు. కొంతమంది ఆత్మ నిర్లేపి అని, సంస్కారము లేదని అంటారు. కొంతమంది సంస్కారం అనుసారంగా జన్మలు లభిస్తాయని అంటారు. అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎలాంటి ఆత్మలు 84 జన్మలు తీసుకుంటాయో కూడా ఎవ్వరికీ తెలియదు. సూర్యవంశీయులు మాత్రమే 84 జన్మల చక్రంలో తిరగవలసి ఉంటుందని మీకు తెలుసు. ఆత్మనే 84 జన్మల చక్రంలో తిరిగి పతితమవుతుంది. ఇప్పుడు ఆత్మను పావనంగా ఎవరు చేస్తారు? పతిత్ పావన్ సర్వశ్రేష్టమైన ఒక్క తండ్రి మాత్రమే. వారి మహిమ సర్వోన్నతమైనది. వెనుక వచ్చేవారు 84 జన్మలు తీసుకోలేరు. అందరూ ఒక్కసారిగా రాలేరు. ఎవరైతే మొట్టమొదట సత్యయుగంలో సూర్యవంశ రాజులుగా, ప్రజలుగా వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. పోను పోను మనుషుల సంఖ్య చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. కొంతమందికి 83 జన్మలే ఉంటాయి. కొంతమందికి 80 జన్మలే ఉంటాయి. సత్యయుగంలో పూర్తిగా 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది. ఆయుష్ పూర్తి కాకముందు ఎవరూ చనిపోరు. ఈ విషయాలు తండ్రి చెప్తూ ఉన్నారు. పరమాత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ ఆత్మ ఎలా ఉంటుందో నా ఆత్మ కూడా అలాగే ఉంటుంది. మీరు జనన మరణాల్లోకి వస్తారు, నేను రాను. ఎప్పుడైతే పతితులుగా అవుతారో నన్ను పిలుస్తారు. చాలా దుఃఖం కలిగినప్పుడు నన్ను పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని శివబాబా చదివిస్తూ ఉన్నారు. పరమాత్మ వస్తారని ఎలా అంగీకరించాలని కొంతమంది అడుగుతారు. అప్పుడు వారికి తెలిపించండి, అందరూ పతిత్ పావన రండి అని పిలుస్తారు. వారు నిరాకారులు. వారికి తమ సొంత శరీరము లేదు. పతిత ప్రపంచంలోనే రావాల్సి ఉంటుంది. పావన ప్రపంచంలోకి రారు కదా. ఈ విధంగా అర్థం చేయించాలి. ఆత్మ ఎంత చిన్నదో పరమాత్మ కూడా అంత చిన్నగానే ఉంటారు. కానీ వాళ్ళు మానవ సృష్టికి బీజరూపులో జ్ఞానసాగర్లు. తండ్రి అంటూ ఉన్నారు, నన్ను పరమాత్మ పరంపితానని అంటారు. పిలుస్తారు కనుక తప్పకుండా వస్తాను. దూరదేశంలో ఉండేవారు పరాయి దేశంలోకి వచ్చారని మహిమ కూడా ఉన్నది. ఇప్పుడు మనము పరాయి దేశము అంటే రావణ దేశంలో ఉన్నామని తండ్రి చెప్తూ ఉన్నారు. సత్య త్రేతాయుగాలలో ఈశ్వరీయ దేశము
ద్వాపర కలియుగాలు పరాయి దేశము అంటే రావణ దేశము. వామ మార్గంలోకి వచ్చేస్తారు. భక్తి ప్రారంభమవుతుంది. మొదట శివబాబాకు భక్తి చేస్తారు. వారు శివుని రూపంలో పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. కానీ వారు ఇంత పెద్దగా లేరు. ఇప్పుడు మీరు ఆత్మ పరమాత్మకు గల వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్నారు. వారు జ్ఞానసాగర్లు, సదా పావనంగా ఉంటారు. అంతేకాక వారు సుఖసాగర్లు, ఆనంద సాగర్లు. ఇది పరమాత్మ మహిమే కదా. ఓ పతిత్ పావన రండి అని ఇప్పుడు పిలుస్తారు. వారు పరంపిత కల్పకల్పము వస్తారు. దూరదేశంలో ఉండే ప్రయాణికుల్ని పిలుస్తారు. వారు మహిమ గానం చేస్తారు. బ్రహ్మ సరస్వతీలను పిలవరు, నిరాకార తండ్రినే పిలుస్తారు. ఇప్పుడు దూరదేశంలో ఉన్న తండ్రి పరాయి దేశంలోకి రండి అని ఆత్మ పిలుస్తుంది. ఎందుకంటే అందరూ పతితులైపోయారు. రావణ రాజ్యం సమాప్తం అవ్వనున్నదో అప్పుడు వస్తారు. సంగమ యుగంలోనే వస్తారు. ఇది ఎవరికీ తెలియదు. వారు పరమాత్మ బిందువు అని అంటారు. ఈ రోజుల్లో ఆత్మ పరమాత్మయే, పరమాత్మనే ఆత్మ అని అంటారు. కానీ ఆత్మ పరమాత్మగా అవ్వదు. ఆత్మ పరమాత్మ రెండు వేరు వేరు. ఇద్దరి రూపము ఒకే విధంగా ఉంటుంది. కానీ ఆత్మ పతితం అవ్వదు. ఆత్మ పతితం అవుతుంది. 84 జన్మల పాత్ర చేయవలసి వస్తుంది. పరమాత్మ జనన మరణ రహితుడు. ఆత్మయే పరమాత్మ అయితే సతో ప్రధాన పరమాత్మ తమో ప్రధానంలోకి వస్తారా ఏమి? లేదు, అలా జరగదు. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మలందరికీ సేవ చేసేందుకే తండ్రి వచ్చారు. నేను రావడాన్ని జన్మ అని కూడా అనరు. నరకవాసీలను స్వర్గవాసీలుగా చేసేందుకు వస్తారు. స్వర్గాన్ని స్థాపన చేసేందుకు పరాయి దేశంలోకి వస్తారు. తండ్రే వచ్చి మనల్ని స్వర్గానికి అర్హులుగా చేస్తారు. ఆత్మల పాత్రలన్నీ సమానంగా ఉండవు, వేరువేరుగా ఉంటాయి. ఎవరి పాత్ర వారిదే. పరమాత్మ జనన మరణ రహితులు. వారు తప్పకుండా వస్తారు. అందుకే శివరాత్రి పండుగను జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. తెలియకుండానే శివ జయంతి జరుపుకుంటారు. స్వర్గస్థాపన చేసేందుకు వారు తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి ఉంటారు. పతితుల్ని పావనంగా చేసేందుకు సంగమ యుగంలోనే వస్తారు. పావన సృష్టిని స్వర్గం అంటారు. పతిత పావన రండి అని పిలుస్తారు. తప్పకుండా పతిత ప్రపంచం వినాశనం జరగబోయే సమయంలో వచ్చి పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. బాబా ప్రతి యుగంలో రారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను పతిత ప్రపంచాన్ని పావనంగా సంగమ యుగంలోనే తయారు చేయవలసి ఉంటుంది. ఇది పరాయి దేశము, రావణ దేశము, రావణ రాజ్యం నడుస్తూ ఉంది అని మనుషులకు తెలియదు. ఎప్పుడు ప్రారంభమైందో కూడా ఎవరికీ తెలియదు. మొట్టమొదట ముఖ్యమైన విషయము ఆత్మ పరమాత్మ రహస్యాన్ని అర్థం చేయించాలి. తర్వాత వారు పావనంగా తయారు చేసేందుకు కల్పం యొక్క సంగమ యుగంలో వస్తారని చెప్పాలి. ఈ కర్తవ్యం వారిదే, కానీ శ్రీకృష్ణుడి కాదు. శ్రీకృష్ణుడు స్వయం 84 జన్మలు తీసుకొని కిందకి వస్తాడు. సూర్యవంశీయులందరికీ కిందకు దిగుతారు. వృక్షంలోని అర్ధభాగము తాజాగా, అర్ధము పాతదిగా ఉండదు. శాస్త్రాలలో చాలా పెద్ద ఆయువునే ఇచ్చారు. ఇదంతా తండ్రి కూర్చొని స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇందులో ప్రశ్నలు ఉత్పన్నమయ్యే మాటే లేదు. రచయిత అయిన తండ్రి సత్యమే చెప్తారు. ఇంతమంది బీకేస్ ఉన్నాము, అందరూ ఒప్పుకుంటున్నాము, తప్పకుండా ఉన్నారు కాబట్టే నమ్ముతున్నాము. పోను పోను నిశ్చయమైతే అందరికీ అర్థం కూడా అవుతుంది. మొట్టమొదట మనుషులకి ఇది అర్థం చేయించాలి. పరంపిత పరమాత్మ నిరాకారులు దూరదేశం నుండి వచ్చారు. కానీ ఏ శరీరంలో వచ్చారు?
సూక్ష్మవతనంలోకి వచ్చి ఏం చేస్తారు? తప్పనిసరిగా వారు ఇక్కడికే రావాల్సి వస్తుంది. ప్రజాపిత బ్రహ్మ కూడా ఇక్కడే ఉండాలి. బ్రహ్మ ఎవరో అది కూడా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఎవరిలో ప్రవేశించారో వారికే తన జన్మల గురించి తెలియదు కనుక పిల్లలు మీకు కూడా తెలియదు. దత్తు చేసుకున్నప్పుడే మీరు నా పిల్లలు అవుతారు. బాబా ఇతనితో కలిసి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మీరు మీ జన్మలను మర్చిపోయారా? సృష్టి చక్రం పూర్తి అయింది, మళ్ళీ పునరావృతం అవుతుంది. రాజయోగం నేర్పించేందుకు, పావనంగా తయారు చేసేందుకు వచ్చాను. పావనంగా తయారయ్యేందుకు ఇతర మార్గమేమీ లేదు. ఈ రహస్యాన్ని మనుషులు తెలుసుకుంటే గంగా స్నానానికి, కుంభమేళాలకు మొదల వాటికి వెళ్ళరు. నీటి నదుల్లో అయితే సదా స్నానం చేస్తూ ఉంటారు. ద్వాపర యుగం నుండి చేస్తూనే వచ్చారు. గంగలో మునకలు వేస్తే పాపాలు నశిస్తాయని భావిస్తారు. కానీ ఎవరి పాపాలు నశించవు. మొట్టమొదట ఆత్మ పరమాత్మ రహస్యాన్ని అర్థం చేయించండి. పరమాత్మ తండ్రిని పిలిచేది ఆత్మనే. వారు నిరాకారులు, ఆత్మ కూడా నిరాకారమే. అవయవాల ద్వారా ఆత్మ పిలుస్తుంది. భక్తి తర్వాత భగవంతుడు వస్తారు. ఇది కూడా డ్రామాలో పాత్ర ఉంది. బాబా చెప్తారు, కొత్త ప్రపంచ స్థాపన చేసేందుకు రావాల్సి వస్తుంది. శాస్త్రాలలో కూడా భగవంతునికి సంకల్పం వస్తుంది. తప్పకుండా డ్రామా ప్రణాళిక అనుసారంగా సంకల్పం వచ్చి ఉంటుంది. ఇంతకుముందు ఈ విషయాలు అర్థమేమీ కావు. రోజులు గడిచే కొద్దీ అర్థం చేసుకుంటున్నారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను మీకు కొత్త విషయాలు, రహస్య విషయాలు తెలుపుస్తాను. వింటూ వింటూ అర్థం చేసుకుంటూ ఉంటారు. శ్రీబాబా చదివిస్తున్నారని ఇంతకుముందు అనేవారు కాదు. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఇంకా తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఎవరికి ఎలా అర్థం చేయించాలో ప్రతిరోజు బాబా చెప్తారు. అనంతమైన తండ్రి తెలుపుతున్నారని మొట్టమొదట నిశ్చయం చేసుకోవాలి. మరి వారు సత్యమే తెలుపుతారు కదా. ఇందులో సంశయపడే విషయమే లేదు. కొంతమంది పిల్లలు పక్కాగా, కొంతమంది కచ్చాగా ఉన్నారు. ఇతరులకు అర్థం చేయించలేరు. పాఠశాలలో నెంబర్ వారుగా ఉంటారు. పరంపిత పరమాత్మ ఎలా వచ్చి చదివిస్తారని నమ్మాలి. చాలామంది సంశయపడతారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు వచ్చి జ్ఞానం తెలుపుతారని వారి బుద్ధిలో ఉన్నది. పతిత ప్రపంచంలోకి కృష్ణుడు రాలేరు. పతిత ప్రపంచంలో, పతిత శరీరంలో పరమాత్మ వస్తారని వారికి రుజువు చేయాలి. ప్రతి ఒక్కరి వారి బుద్ధి వారికే ఉంటుంది. కొంతమంది వెంటనే అర్థం చేసుకుంటారు. ఎంత వీలైతే అంత అర్థం చేయించండి. బ్రాహ్మణులందరూ ఒకే విధంగా ఉండరు. కానీ పిల్లలలో దేహాభిమానం చాలా ఉంది. పిల్లలు నెంబర్ వారుగా ఉంటారని బాబాకు కూడా తెలుసు. ఆదేశానుసారం పిల్లలు నడుచుకోవాలి. పెద్ద బాబా చెప్పిన దానిని అంగీకరించాలి. గురువులు మొదలైన వారి మాటలు ఒప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకువెళ్ళే తండ్రి మాటలు కళ్ళు మూసుకొని ఒప్పుకోవాలి. నష్టం జరిగినా బాబా అంటూ ఉన్నారు. ఎప్పుడూ శ్రీబాబా చెప్తూ ఉన్నారని భావించండి. బ్రహ్మ అని అనుకోవద్దు. బాధ్యత శ్రీబాబానే వహిస్తారు. ఈ బ్రహ్మరథం కనుక బాబాయే సరిదిద్దుతారు. నేను కూర్చున్నాను కదా. ఎప్పుడూ శ్రీబాబా చెప్తున్నారని భావించండి. వీళ్ళకి ఏమీ తెలియదని భావించండి. ఒకవైపు నిశ్చయం ఉంచాలి. నేను చెప్పింది వింటూ ఉంటే మీ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఈ బ్రహ్మ ఏదైనా చెప్తే దానికి కూడా బాధ్యత నాదే. పిల్లలు మీరు చింతించకూడదు. శ్రీబాబాని స్మృతి చేసినట్లయితే స్థితి పక్కా అవుతుంది. నిశ్చయంలో వికర్మలు వినాశమవుతాయి. బలం కూడా లభిస్తుంది.
బాబాను ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంత ఎక్కువ బలం లభిస్తుంది. శ్రీమతం అనుసరించి ఎవరైతే సేవ చేస్తారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారు. చాలామందిలో దేహాభిమానం చాలా ఎక్కువగా ఉంది. బాబా పిల్లలందరితో ఎంతో ప్రీతిగా ఉంటారో చూడండి. అందరితో మాట్లాడుతూ ఉంటారు. పిల్లలను అడుగుతూ ఉన్నారు, హాయిగా కూర్చొని ఉన్నారా, ఏ కష్టం లేదు కదా. పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. అనంతమైన తండ్రికి పిల్లలపై చాలా ప్రేమ ఉంది. శ్రీమతాన్ని అనుసరించి ఎవరు ఎంత సేవ చేస్తారో దాని అనుసారం ప్రేమ ఉంటుంది. సర్వీస్లోనే లాభం ఉంది. సేవలో ఎముకల్ని కూడా స్వాహా చేయాలి. ఏదైనా పని చేస్తూ ఉంటే ఈ పుత్రుడు ఫస్ట్ క్లాస్గా ఉన్నాడని బాబా హృదయంలో ఉంటారు. కానీ నడుస్తూ నడుస్తూ కొంతమందిపై గ్రహచారం వచ్చేస్తుంది. మాయ ఎదిరిస్తుంది కదా. గ్రహచారం కూర్చుంటే తర్వాత జ్ఞానం తీసుకోలేరు. కొంతమంది అలసిపోకుండా కర్మణా సేవ చేస్తూ ఉంటారు. అందరినీ సుఖధామానికి అధిపతులుగా తయారు చేయటం మీ కర్తవ్యం. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. జ్ఞానం లేకుంటే చాలా దుఃఖం ఇస్తారు. తర్వాత ఎంత అర్థం చేయించినా అర్థం చేసుకోరు. మొట్టమొదట ఆత్మ పరమాత్మ జ్ఞానం ఇవ్వాలి. ఆత్మలో 84 జన్మల పాత్ర రికార్డు ఉన్నది, అర్థం చేయించాలి. ఇది ఎప్పటికీ మారదు. డ్రామాలో నిశ్చయింపబడింది. ఈ నిశ్చయం ఉన్నవారు ఎప్పుడూ చలించరు. చాలామంది కదిలిపోతూ ఉంటారు. చివరిలో ప్రపంచానికి అగ్గి అంటుకున్నా స్థిరపడతారు. ఇప్పుడు చాలా యుక్తిగా అర్థం చేయించాలి. మంచి మంచి పిల్లలు సేవ చేస్తూ ఉంటారు. వారు బాబా హృదయాల్లో స్థానం పొందుతారు. చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తారు. చాలా శ్రమ చేస్తారు. వారికి సేవ చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందో. ఎవరిలో ఈ గుణం ఉంటుందో వారిని బాబా వర్ణిస్తారు. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సేవలో ఎముకలు ఇవ్వాలి. ఏ సంశయంలోనూ సంశయపడరాదు. సేవ చేసి అందరికీ సుఖం ఇవ్వాలి, దుఃఖం ఇవ్వకూడదు. నిశ్చయ బలంతో స్థితిని స్థిరంగా తయారు చేసుకోవాలి. శ్రీమతంలోనే కళ్యాణం ఉంది. ఎందుకంటే బాధ్యత తండ్రిది కాబట్టి చింత చేయరాదు. వరదానము: యోగయుక్త స్థితి ద్వారా సూక్ష్మ మరియు కఠినమైన బంధనాలను దాటుకునే బంధనముక్త భవ. యోగయుక్త స్థితికి గుర్తు బంధనముక్తము. యోగయుక్తంగా అవ్వడంలో అన్నిటికంటే పెద్ద అంతిమ బంధనం స్వయాన్ని తెలివిగల్లవాళ్ళుగా భావించి శ్రీమతాన్ని తమ బుద్ధి యొక్క అద్భుతంగా భావించటం. శ్రీమతంతో బుద్ధిని మిక్స్ చేయడం బుద్ధి అభిమానం అంటారు. ఎవరైనా ఏదైనా బలహీనత ఉందని సూచించినప్పుడు లేక నిందించినప్పుడు ఆ సమయంలో కొద్దిగా వ్యర్థ సంకల్పం నడిచినా అది కూడా బంధనమే. ఎప్పుడైతే బంధనాలను దాటుకుంటారో గెలుపు ఓటమి నిందా స్థుతిలో సమాన స్థితిని తయారు చేసుకుంటారో అప్పుడే సంపూర్ణ బంధనముక్తులు అవుతారు. స్లోగన్: ముందు ఆలోచించి తర్వాత చేయడమే జ్ఞానయుక్త ఆత్మల గుణం. అవ్యక్త ఇషారా: ఏమీ తెలియని బాలుడు నష్టం కలిగించే వస్తువును ఆటబొమ్మగా భావిస్తే ఆ బాలునికి ఏదైనా ఇచ్చి దాని నుండి విడిపించాల్సి వస్తుందో, అలా ఎవరైనా అల్పకాలిక గౌరవ ప్రతిష్టలు లేక అల్పకాలిక కోరికలు ఉంచుకుంటా
వారికి గౌరవం ఇచ్చి స్వయం నిరహంకారులుగా అయిపోండి. ఆ సమయంలో వారికి ఏదైనా శిక్షణ ఇస్తే ఘర్షణ వస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో యుక్తియుక్త నడవడిక చాలా ద్వారా పరోపకారులుగా అయ్యి క్షమాభావనతో సన్మానం ఇచ్చి మొదట వారిని తెలివైన వాళ్ళగా చేయండి. దాని ద్వారా వారు స్వయం ఈ విషయం నష్టకారకమని అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి. किसी ने अपना बना के मुझको मुस्कुराना सिखा दिया. अंधेरे घर में किसी ने हंस के चिराग जैसे जला दिया. किसी ने अपना बना के मुझको मुस्कुराना सिखा दिया. वो रंग भरते हैं जिंदगी में, वो रंग भरते हैं जिंदगी में. बदल गया है मेरा जहां. प्रभु खजाने लुटा रहा था तो मैंने दामन बिछा दिया. प्रभु ने अपना बना के मुझको मुस्कुराना सिखा दिया. ना प्यार देखा ना प्यार जाना, ना प्यार देखा ना प्यार जाना. सुनी थी लेकिन कहानियाँ, सुनी थी लेकिन कहानियाँ. जो ख्वाब रातों में भी न आया वो मुझको दिन में दिखा